దేశ సైనికులకు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. చిన్నారులు, యువకులు జాతీయ జెండాలు చేతబట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూటమి నేతలు ర్యాలీ చేశారు. ఎన్టీఆర్ కూడలి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ర్యాలీలో పాల్గొన్నారు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటాన్ని ర్యాలీలో ప్రదర్శించారు. మన ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ కి, జవాన్స్ కి రెస్పెక్ట్ తో ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మన టెక్నాలజీ, మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ చాలా ప్రిసైజ్ గా, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారికి చెప్పాలా. ఎందుకంటే ఆ టెక్నాలజీ తెచ్చిండేది కానీ చేసిండేది కానీ లాస్ట్ 10 ఏళ్ళలో మన మోడీ గారు తేవడంతో, లేకపోతే కార్గిల్ వార్ లెక్క మన సోల్జర్స్ ఎంతమందో పోవాలా. ఇంకా ముందు ముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు 2-3 సార్లు ఆలోచించాలా. ఏమన్నా అటాక్ చేయాలా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఆటం బాంబు ఉందని. అసలు ఆటం బాంబు లేసే లోపల ఇక్కడ మన ఖతం చేయగలుగుతారు.